ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 పోర్టులు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరిని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని షరతు పెట్టింది. పాస్పోర్టులు సమర్పించాలని, దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరిని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది కొద్దిసేపటి క్రితం. ఎందుకంటే ₹1,00,000 చొప్పున 2 కోర్టులను కూడా సమర్పించాలని, ఏంటంటే సపోర్ట్లను కూడా దానికి సంబంధించి షరతులతో కూడా కొంచెం బెయిల్ కూడా మంజూరు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు కూడా వారికి సంబంధించినటువంటి వారి సమర్పించాలని, డైరెక్టర్కు అంటే ఎటువంటి ప్రభావితం చేయకుండా కూడా డైరెక్టర్ పూర్తిగా సహకరించాలని వారిద్దరికి షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి దాదాపు 11 నెలలు జైల్లో ఉన్నటువంటి తిరుపతిలో కూడా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాధాకిషన్ రావుతో పాటు అదేవిధంగా ఎస్పీ భుజంగరావు కూడా ఈ కేసు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ప్రభుత్వం కొందరు వ్యక్తులపై కావాలని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసింది అనే ఆరోపణలపై కూడా వీరందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. వీరందరూ దాదాపు కొన్ని నెలల నుంచి కూడా జైల్లో ఉండి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో జైల్లో ఉండడం జరిగింది. ఈ కేసు ముఖ్యంగా తిరుపతి కావచ్చు, అదేవిధంగా రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ వీరందరూ కోర్టుకు సంబంధించి మొన్ననే ఏదైతే తిరుపతికు సుప్రీంకోర్టు బెయిల్ షరతుల్లో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేయరాదు అన్న ఒక కూడా కోర్టు కొంచెం షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరుగా కూడా అందరికీ బెయిల్ లభిస్తా ఉన్న పరిస్థితి. ఇప్పటికే దీనిపై అంటే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో 5 వరకు కూడా అరెస్టు చేయొద్దన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, మాజీ పోలీసు అధికారులందరికీ కూడా వీరందరికీ బెయిల్ రావడం ఇప్పుడు అంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకెవరెవరు దీనికి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో 3 కూడా బెయిల్ పై విడుదలయ్యారు. ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి దాంట్లో సాక్షులను మాత్రం ప్రభావితం చేయరాదని కూడా వీరందరికీ కూడా షరతుతో కూడిన బెయిల్ మంజూరు కావడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.